అందరికీ నమస్కారం. ఈరోజు మనం యోగా, ఏకాగ్రత అనే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఈ ఆధునిక జీవితంలో మనసును ఒకచోట నిలపడం ఎంత కష్టమో కదా. సరే, మరి ప్రాచీన పద్ధతిని మనందరం చాలా సులభంగా ఎలా ఆచరించవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనసు ఎప్పుడూ ఒకచోట ఉండకుండా ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి, ఒక పని నుంచి మరో పనికి పరిగెడుతూనే ఉంటుందా? ఇది మనలో చాలామందికి రోజూ ఉండే అనుభవమే కదా. సాధారణంగా మన మనసు రెండు స్థితుల్లో ఉంటుంది. ఒకటి, ఎడమవైపు చూస్తే ఎప్పుడు చెదిరిపోయి ఒకేసారి 10 పనులు చేస్తూ ఫోన్ నోటిఫికేషన్తో ఒత్తిడితో గజిబిజిగా ఉంటుంది. మరొకటి, కుడివైపున ఉన్నట్టుగా మనం కోరుకునే ప్రశాంతమైన, స్పష్టమైన, శక్తివంతమైన మనసు. అసలు ఈ మార్పు ఎందుకంత ముఖ్యమో మనకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మన ఆధునిక మనసు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చూస్తాం. తర్వాత ఏకాగ్రత యొక్క శక్తి ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో 2 చాలా సింపుల్ టెక్నిక్స్ ఏంటో చూస్తాం. చివరగా ఏకాగ్రత అనేది ఒక ప్రయాణం అని అర్థం చేసుకుంటాం. ఓకే, మొదటి విభాగం. మనం ఎదుర్కొంటున్న అసలు సమస్యను అంగీకరిద్దాం. ఈ రోజుల్లో మన చుట్టూ పరధ్యానాలు చాలా ఎక్కువ. సో దృష్టి పెట్టడం కష్టమవ్వడం అనేది కేవలం మన వ్యక్తిగత సమస్యే కాదు, మనందరం ఎదుర్కొంటున్న ఒక కామన్ ఛాలెంజ్. మరి ఈ పరధ్యానమనే సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. మన ప్రాచీన యోగ సంప్రదాయంలో దీనికొక అద్భుతమైన పరిష్కారముంది. దాని గురించి మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. యోగంలో ఒక పవర్ఫుల్ పదముంది, అదే ఏకాగ్రత. దీని అర్థం చాలా సింపుల్. మనసులోని శక్తిని అంతా ఒకే ఒక విషయంపై నిలపడం. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే, ఒక చీకటి గదిలో మీరు టార్చ్ లైట్ వేస్తే ఆ వెలుగు అంతా ఒకే చోట పడుతుంది కదా. అచ్చమలాగే మన ఆలోచనలన్నింటినీ ఒకే బిందువుపై కేంద్రీకరించడమే ఏకాగ్రత. అయితే ఏకాగ్రతను సాధన చేసే ముందు కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవాలి. మన పరిసరాలను, మన మనసును సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. నమ్మండి, ఈ చిన్న మార్పులే చాలా పెద్ద ఫలితాల్నిస్తాయి. దేనికి పెద్దగా ఏమీ అవసరం లేదండి. కేవలం ఎలాంటి డిస్టర్బెన్సు లేని ప్రశాంతమైన చోటు చూసుకోవాలి. సౌకర్యంగా, నిటారుగా కూర్చోవాలి. స్టార్టింగ్లో కేవలం 5 నిమిషాలు అని చిన్న టార్గెట్ పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఆశించకుండా జస్ట్ ప్రాక్టీస్ చేయాలి అంతే. రైట్, ఇప్పుడు మనం అసలైన ప్రాక్టికల్ భాగానికి వచ్చేశాం. మనం వెంటనే మొదలుపెట్టడానికి వీలుగా చాలా చాలా సింపుల్గా ఉండే 2 పద్ధతుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ప్రాథమికమైన పద్ధతి. అదే శ్వాసపై దృష్టి పెట్టడం. ఇది ఎంత సింపుల్ అంటే ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చెయ్యొచ్చు. చూడండి, కేవలం 3 సింపుల్ స్టెప్స్. ముందుగా సౌకర్యంగా కూర్చోండి. తరువాత నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఇక 3వ స్టెప్, మీ శ్వాస లోపలికి వెళ్లడం, బయటకు రావడం అనే ఆ సహజమైన ప్రక్రియను గమనించండి. అంతే. ఆలోచనలను ఆపాలని ప్రయత్నించొద్దు. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉండండి చాలు. ఓకే, ఇప్పుడు 2వ పద్ధతి. ఇది మనసుకు ట్రైనింగ్ ఇవ్వడానికి బయట ఉన్న ఒక వస్తువుపై దృష్టిని ఉపయోగిస్తుంది. యోగ పరిభాషలో దీన్ని త్రాటకం అని అంటారు. దీని ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. వెలుగుతున్న కొవ్వొత్తిలాంటి ఒక వస్తువును తీసుకోండి. వీలైనంతవరకు రెప్ప వెయ్యకుండా దానివైపు స్థిరంగా చూడ్డానికి ప్రయత్నించండి. ఓ నిమిషం తర్వాత కళ్ళు మూసుకుని ఆ వస్తువు ప్రతిబింబాన్ని మీ మనసులోనే చూడ్డానికి ట్రై చేయండి. ఇది ఏకాగ్రతను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఏకాగ్రత అనేది మనం ఏదో ఒకరోజు సాధించే గమ్యం కాదు. అది నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ సాగే ఒక ప్రయాణం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఈ వాక్యాన్ని ఒక్కసారి చూడండి. లక్ష్యం మీ ఆలోచనలను ఆపడం కాదు, మీ ఆలోచనలు మిమ్మల్ని ఆపకుండా చూసుకోవడం. అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనసు పక్కకు వెళ్లడం చాలా సహజం. అలా జరిగినప్పుడు నిరాశపడకూడదు. నెమ్మదిగా మళ్లీ మన దృష్టిని తిరిగి సాధనపైకి తీసుకురావాలి. అంతే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది మనం ఎవ్వరికో చూపించే ప్రదర్శన కాదు, మన కోసం మనం చేసుకునే ఒక అభ్యాసం. మొదటి రోజే అంత పర్ఫెక్ట్గా రావాలని అనుకోవద్దు. దానికి బదులుగా
రోజూ కాసేపు నిలకడగా సాధన చేయడం, మనపై మనం కాస్త దయతో ఉండటం చాలా ముఖ్యం. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనసు గనక చెదిరిపోకుండా స్పష్టంగా మన నియంత్రణలో ఉంటే అది మన జీవితంలో, మన పనిలో, మన సంబంధాలలో ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకురాగలదు. ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంతకన్నా మంచి కారణం ఇంకేం కావాలి?